ఇవాళ నేను వేరే చీరలు వేరే బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ ఏ చీరలు తెచ్చానో చూద్దామా? ఇది నా ఫస్ట్ శారీ. ఇది సీకో కుప్పడం శారీ. దీని కాస్ట్ వచ్చి 1200. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. తబలా, వీణ, ఈ బుటీస్ కంటిన్యూస్గా రన్ అవుతాయి. పళ్ళు వచ్చి పింక్ కలర్, బ్లౌజ్ కూడా పింక్ కలరే. ఈ చీర మీదకి నా బ్లౌజ్ డిజైన్ ఇది చూసారా? హై నెక్ పెట్టించుకొని దానికి నెట్ ఫ్యాబ్రిక్తో ఇలాగా సన్నటి ఫ్రిల్ పెట్టించుకున్నాను. చూడండి, ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్, యాజ్ యూజువల్గా ఎల్బో స్లీవ్స్ అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను. ఎందుకంటే ఇలా కంప్లీట్ క్లోజ్డ్ కాలర్ నెక్ వేసేటప్పుడు సైడ్ జిప్ కంటే ఇలా వేసుకుంటేనే చాలా కంఫర్ట్గా ఉంటుంది. లేదంటే కాలర్ పెట్టించుకొని తప్పు చేసామేమో అనిపిస్తుంది జిప్ పెట్టించుకుంటే. సో ఈ ఫ్యాబ్రిక్ నేను బయట పర్చేస్ చేయలేదు. నాకు వేరే శారీలో హ్యాండ్స్కి యూస్ చేసుకోమని ఇచ్చారు, కానీ దాన్ని నాకు నచ్చి ఇలా సేవ్ చేసుకున్నాను. అలా సేవ్ చేసింది ఇప్పటికి ఇలా యూజ్ అయ్యింది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటే కనిపిస్తుందని మళ్ళీ దాని కింద ఇంకో డబల్ నెట్ లేయర్ లాగా వేపించాను. ఈ లోపల లేయర్ వేసింది ప్లెయిన్ నెట్. సో దానివల్ల మనకి మెత్తగా కంఫర్ట్గానే ఉంటుంది, కానీ గుచ్చుకోదు. చూసారా? ఈ మోడల్ స్టిచ్ చేయడానికి నాకు ఛార్జ్ అయ్యింది 1200 రూపీస్. ఇలా కింద నడుం దగ్గర గోల్డ్ కలర్తో పైపింగ్ వేయించుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రిన్సెస్ కట్టింగ్ కూడా. అలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఈ బ్లౌజ్ని ఈ శారీ మీదకే కాకుండా ఇలా నావీ బ్లూ కలర్లో వచ్చిన ఏ శారీలోకైనా యూస్ చేసుకోవచ్చు. మరి అంత ఖర్చు పెట్టి కుట్టించుకున్నప్పుడు ఒక చీర మీదే కట్టుకుంటే బాగోదు కదా. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూస్ చేయాలి అంటే ఇలా వాడుకోవాలి. మీకు ఎలా అనిపించింది నా బ్లౌజ్ డిజైన్? నెక్స్ట్ శారీలోకి వెళ్ళిపోదామా? ఇది నా నెక్స్ట్ శారీ. ఇది ఒక ఉప్పాడ పట్టు శారీ. కుచ్చిళ్ళు అండ్ చెంగు మాత్రం ఇలా చెక్స్ వస్తాయి. మిగతా శారీ అంతా బ్లాక్ ఉంటుంది. అంటే లంగా ఓని చీరలాగా అనమాట. మధ్యలో కుచ్చిళ్ళన్నీ ఈ చెక్స్ వస్తాయి అండ్ శారీ పైనంతా బ్లాక్ వస్తుంది. దీనికి సేమ్ బ్లౌజ్ ఇచ్చారు. పౌచింగ్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ పీస్గా ఇచ్చారు, కానీ నాకు అలా వేసుకోవడం ఇష్టం లేదు. అందుకని దీనికి ఎలా డిజైన్ చేయించుకున్నానంటే ఇలా డిజైన్ చేయించుకున్నాను. సరే, ఇది ఒక నార్మల్ బోట్ నెక్ బ్లౌజ్. దీనికి స్పెషల్గా నేను చేయించింది ఏంటి అంటే కట్ షోల్డర్ పెట్టించుకున్నాను. షోల్డర్ కట్ యాజ్ యూజువల్గా ఎల్బో స్లీవ్స్. కానీ దీనికి బ్యాక్ ఓపెన్ ఆర్ ఫ్రంట్ ఓపెన్ ఇవ్వకుండా ట్రెండీగా ట్రై చేద్దామని జిప్తో ట్రై చేశాను. సో బ్యాక్ సైడ్ నెక్ ఇలా క్లోజ్డ్గా ఉంటుంది. ఇలా అమ్మవారి ఫేస్లో ఏదైతే కలర్ వచ్చిందో హాఫ్ వైట్తో ఇలా డాట్స్ పెట్టించుకున్నాను. సో దట్ ఆ బ్లౌజ్ లుక్ ఇంకా ఎలివేట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ని ఈ శారీ మీదకే కాకుండా హాఫ్ వైట్ ఆర్ బ్లాక్ కాంబినేషన్లో ఉన్న ఏ చీర మీదకైనా వేసుకోవచ్చు. ఇది కలంకారీ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇది నేను రమాలు పర్ మీటర్ 200 అప్పుడు పర్చేస్ చేశాను. ఈ బ్లౌజ్ ఈ మోడల్ స్టిచ్ చేసినందుకు నా టైలర్ 500 రూపీస్ తీసుకున్నారు. హై నెక్, బోట్ నెక్ అండ్ బ్యాక్ కంటిన్యూస్ డాట్స్ వస్తాయి. సైడ్ జిప్ వస్తుంది. ఫ్రంట్ యాజ్ యూజువల్గా ప్రిన్సెస్ కట్. సో మీకు ఎలా అనిపించినాయి నా బ్లౌజ్ డిజైన్స్? తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.